హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో ఒక శాంసంగ్ కీప్యాడ్ మొబైల్ కేస్ స్టడీ ఉంది. యాక్చువల్లీ మొబైల్ కంప్లైంట్ ఏమంటే డెడ్ అయిపోయింది. కస్టమర్ చెప్పిన రీజన్ ఏంటంటే కోతి తీసుకుపోయింది, ఆ తర్వాత ఆన్ కాలేదు అని. బట్ కోతి ఏం చేయలేదులేండి. ఓకే, ఇది మొబైల్ ఏమంటే ఛార్జ్ రెస్పాన్స్ లేదు, పవర్ ఆన్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్లో బ్యాటరీ కనెక్ట్ అయితే చెక్ చేద్దాం. ఆ తర్వాత మనం కంప్లైంట్ ఏముందనేసి టెస్ట్ చేద్దాం. ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ రీడింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేసి చెక్ చేద్దాం.
ఓపెన్ చేసిన తర్వాత చూస్తే డస్ట్ బాగా హెవీగా ఉంది, మొత్తం డ్రై డస్టే. మొత్తం క్లీన్ చేశాను. ఇంకోటి ఏమంటే ఇది మొబైల్ ఓల్డ్ అవ్వడం వల్ల సిపియు చుట్టూ వేసిన గ్లూ కూడా బాగా డెలికేట్గా ఉంది. సో అక్కడంతా మట్టి ఎక్కువ పేరుకుపోయింది, కానీ ఆ మట్టి మనకి ఇష్యూ కాదు, అక్కడ క్లీన్ అయినంత వరకు క్లీన్ అయింది. సరే, ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి ఛార్జ్ పెట్టి చూసాము. దాంట్లో కూడా ఏమి రెస్పాన్స్ రాలేదు. బ్యాటరీ కనెక్టర్ షార్ట్ సర్క్యూట్ లేదు. సో ఇంక సర్క్యూట్లో మిగిలిన భాగంలో ట్రేస్ చేయాల్సిందే. ఓకే, ఇంతసేపు మొత్తం బోర్డు ట్రేస్ చేసిన దాంట్లో యాక్చువల్గా పైన ఛార్జ్ కనెక్టర్ దగ్గర కొంచెం వాటర్ డ్యామేజ్ ఉందన్నమాట. ఆ సెక్షన్లో చెక్ చేసినప్పుడు పైన హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, దానికి ఒక ఐసీ వస్తుంది, హెడ్ ఫోన్ ఐసీ. యాక్చువల్గా అది డ్యామేజ్ అయితేనే మనకి ఇయర్ స్పీకర్ వినపడదు, మైక్ వినపడదు. బట్ శాంసంగ్లో కాబట్టి హెడ్సెట్ సింబల్ చూపించదు మనకి. సో ఇన్ కేస్ ఒకవేళ ఇదేమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెక్ చేస్తే దాని సరౌండింగ్స్ ఉన్న కెపాసిటర్ అన్ని షార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము కెపాసిటర్స్ రిమూవ్ చేయకుండా ఐసీని రిమూవ్ చేసి చెక్ చేద్దాము. ఎందుకంటే 2-3 కెపాసిటర్ షార్ట్ ఉన్నాయి, 2-3 కెపాసిటర్ మనం రిమూవ్ చేయలేము. అక్కడ ఇంకోటి ఏమంటే దీనికి హై వోల్టేజ్ ఇవ్వలేము, ఓకేనా, షార్ట్ కిల్లర్తో ఇవ్వలేము. సో ఒకసారి ఐసీ రిమూవ్ చేసి మనం టెస్ట్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఐసీ రిమూవ్ చేశాను. ఆ తర్వాత కూల్ టెస్టింగ్ చేసి చూశాను. బట్ అయినా కూడా ఏమీ యూజ్ లేదు, బోర్డ్ షార్ట్లోనే ఉంది. సో ఇప్పుడు బోర్డ్ స్ట్రక్చర్ ఆలోచిస్తే అక్కడ హెడ్ఫోన్ ఐసీ ఉంది కదా, దానికి ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్ కావాలంటే ఒక వోల్టేజ్ ఇస్తుంది బోర్డులో. అది డైరెక్ట్గా బ్యాటరీ నుంచి రాదు, సిపియు నుంచి వస్తుంది. సో ఆ సిపియు నుంచి వచ్చిన లైను ఈ ఐసీని డ్రైవ్ చేసి దీంట్లో నుంచి అవుట్పుట్ మనకి హెడ్ ఫోన్స్లోకి వినపడుతుంది. సో అది షార్ట్ సర్క్యూట్. ఈ వోల్టేజ్ ఎక్కడెక్కడైతే వెళ్తుందో అక్కడంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంటుంది. సో అందువల్ల పవర్ ఆన్ కాలేదు. అందువల్లే మనకి బ్యాటరీ కనెక్టర్ దగ్గర కూడా షార్ట్ సర్క్యూట్ ఏం చూపించలేదు. సో ఇది సెకండరీ లైన్ అవుతుంది. బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనం చెక్ చేసిన ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ వోల్టేజెస్ వచ్చి ప్రైమరీ లైను. ఇది సిపియు నుంచి అవుట్పుట్ వచ్చింది కాబట్టి సెకండరీ లైను. ఈ లైన్ షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి సిపియు ఆన్ కావడం లేదు. ఓకేనా? అంటే ముందరే ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే ఏం చేస్తుందంటే దానికంటే ముందే ఇది సిపియు షట్ డౌన్ చేసేస్తుంది. సో అందువల్ల ఆన్ కాలేదు మొబైల్. ఇక్కడ ఇంకొంతసేపు ఆ వోల్టేజ్ ఎక్కడెక్కడ పోతాయి అనేసి కొంచెం డీప్గా ట్రేస్ చేసిన వాళ్ళు కింద ఇంకొక ఐసీ ఫైండ్ అవుట్ అయింది. సిపియు పక్కనే ఒక బ్లాక్ కలర్లో ఉంది చూడండి, ఆ ఐసీ ఫైండ్ అవుట్ అయింది. సో ఆ ఐసీ సరౌండింగ్స్లో కూడా ఉన్నాయి కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ ఉన్నాయి. బట్ ఈ ఐసీ హీట్ అవ్వడం అనేది లేదు, జీరో హీటింగ్. ఎందుకంటే సిపియు నుంచి వోల్టేజ్ వస్తూ ఉంది కాబట్టి అది 2.5 వోల్ట్ మేబీ ఉండొచ్చు, మళ్ళీ ట్రేస్ చేయలేదు. మేబీ 2.5 వోల్ట్ కానీ 1.8 వోల్ట్ కానీ 1.2 వోల్ట్ కానీ ఉండొచ్చు. అది సిపియు నుంచి వస్తుంది కాబట్టి అది ఈ ఐసీ అనేది అస్సలు హీట్ సెన్స్ అనేది లేదన్నమాట దీంట్లో. సో ఓకే, ఈ ఐసీ ఏంది అనేసి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే, దీని డేటా షీట్ చూస్తే ఒకటి ఫైండ్ అవుట్ అయింది. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఐసీ నేమ్, ఇది CSR 63B2329A04-IQD. ఓకేనా? ఇది ఆ బోర్డులో ఉన్న ఐసీ పేరు. సో ఇది చూస్తే కేంబ్రిడ్జ్ సిలికాన్ రేడియో అని ఉంది. సో ఇది క్వాల్కామ్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. అది మనకేం ప్రాబ్లం లేదు దానివల్ల. సో ఇక్కడ రేడియో అనేసి ఉంది కదా, ఇక్కడ రేడియో అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే మొబైల్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్లోకి వచ్చేకుంది. ఇప్పుడు ఎఫ్ఎం అయినా రేడియోనే, నెట్వర్క్ అయినా రేడియోనే, బ్లూటూత్ అయినా రేడియోనే. ఓకేనా? ఇవి ఏదైనా సరే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసి ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకుంటుంది అంటేనే దాన్ని రేడియో అనే అంటారు. ఓకేనా? నెట్వర్క్ సిగ్నల్స్ అట్లా కాదు. ఇది రేడియో అంటే ఏది ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుందో, ఏది ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేస్తుందో, ఏది ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేస్తుందో, ఏది ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేస్తుందో అవన్నీ కూడా రేడియో అనే పలుకుతాము ఈ ఫీల్డ్లో వరకు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో వరకు. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బీజీఐసీ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేసాము. సో ఇప్పుడు ఒకసారి రీడింగ్స్ చెక్ చేసుకుందాం మనము. ఓకే, ఇప్పుడు రీడింగ్స్ చెక్ చేస్తే రీడింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అయితే ఏం ఫైండ్ అవుట్ కావట్లేదు. ఒకసారి మనం మొబైల్ ఆన్ చేసి చెక్ చేద్దాము. మొబైల్ పర్ఫెక్ట్గా ఆన్ అయింది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఐసీ తీసేసిన మొబైల్ ఆన్ అవుతుందా అంటే ఎస్ ఫ్రెండ్స్, ఆన్ అవుతుంది. ఏదైతే పవర్ జనరేట్ చేయదో ఆ ఐసీలన్నీ మనం రిమూవ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ సెక్షన్లో ఆర్ఎఫ్, బేస్ బ్యాండ్ ఐసీ, ఆర్ఎక్స్టీఎక్స్ ఐసీ, ఇంకొకటి ఏమంటే ఎఫ్ఎం రేడియో ఐసీ, బ్లూటూత్ ఐసీ, హెడ్సెట్ ఐసీ, ఇవన్నీ మనము రిమూవ్ చేసినా సరే మొబైల్ ఆన్ అవుతుంది. బట్ దాని రిలేటెడ్ ఫంక్షన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. ఓకే, మనం ఒకసారి ఎఫ్ఎం రేడియో అది పనిచేస్తుందో లేదో చెక్ చేసుకుందాము. బ్లూటూత్ అయితే దీనికి అవసరం లేదు, ఇప్పుడు ఐసీ కూడా అవైలబుల్ కాదు అది. సో ఎఫ్ఎం రేడియో ఒకసారి చెక్ చేసుకుందాం. ఐసీ రిమూవ్ చేసాం కదా. ఓకే, ఓకే, ఎఫ్ఎం రేడియో కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఏం ఇష్యూ ఏం లేదు, బాగా క్లియర్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోలో మీరు నేర్చుకోవడానికి ఏమైనా దొరికింది అనుకుంటే, ఏమన్నా అర్థం చేసుకున్నారు అనుకుంటే, మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రానిక్ రిపేరింగ్ ఫీల్డ్లో కానీ ఏదన్నా ఒకటి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.